అగో తోక అంటే ఇగో పులి అనేటోళ్లకు లెక్కే లేదు. నెరీ వారం దినాల సంది చైనాల మల్లో దిక్కుమాలిన వైరస్ పుట్టిందట. మళ్ళా లాక్డౌన్ పెడతారట కదా, చైనాల ఆల్రెడీ లాక్డౌన్ నడుస్తుందట కదా అని ఇట్లా ఎవ్వరికి దోషినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అస్సలు వాస్తవం ఏందంటే పట్టినోడు పరక అంటే సూసినోడు రవ్వ శాప అన్నట్టున్నది ఈ వైరస్ ల ముచ్చట. చైనాల మళ్ళా ఏదో దిక్కుమాలిన వైరస్ పుట్టింది, ఆడ జనమంతా మళ్ళా దావుఖన్ల పాలైతుండ్రని సోషల్ మీడియాలో మస్తు ప్రచారం అయింది. కానీ వాస్తవం ఏందంటే ఆ దిక్కుమాలిన వైరస్ ఇప్పటిదేం కాదట, పాతదేనట. సర్ది పట్టి పోతుందట గంతే, పానం తీసేటంత పెద్దదైతే కాదట. కుద్దు మన ఇండియా ఆరోగ్య శాఖలే ఈ ముచ్చట చెప్పుకొచ్చిండ్రు. ఎవరు బుగులు పడే అక్కరే లేదు. ఎంతమందికి రోగం వచ్చినా నయం చేసేటంత మందులు మన తానున్నాయి, సౌలతులున్నాయని చెప్పిండ్రు ఆరోగ్య శాఖలు. ఇటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర సార్ కూడా గదే మాట అనుకొచ్చిండు. వైరస్లని ప్రచారం చేయకుండ్రివా, అందరు బుగులు పడుతుండ్రు. ఇది పాత వైరసే, కొత్తదేం కాదు. సంటి పోరగాళ్ళకు వస్తుంది కానీ జల్దిగానే నయం అవుతుంది. ఇప్పటికైతే ఎవరు బుగులు పడకుండ్రి అని చెప్తుండు. ఆలీలు చెప్పుడని కాదు గాని ఎవరు శుభ్రతలు పాటించాలి, షేకాన్లు ఇచ్చుడు బంద్ చేయాలి, మంచిగా దండం పెట్టాలి, ఊకే చేతులు కడుక్కోవాలి అని కూడా చెప్తుండ్రు. కాబట్టి అట్టిగా వణికిపోయి మందిని వణికియకుండ్రి. ఏమంటున్నాం?